హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. ఈరోజు నుంచి కిష్కింధకాండ ప్రారంభించబోతున్నాను. అరణ్యకాండలో శ్రీరామచంద్రమూర్తి శరభంగ సుతీక్షణ జటాయు అగస్త్యాదుల ముందు తన పర్వత స్వరూపాన్ని ప్రదర్శించాడు. అలాగే సీతాపహరణానంతరం భార్యావియోగ స్థానీయుడైన భర్త యొక్క స్థితి ఎలా ఉండాలో ప్రదర్శించాడు. సర్వఋషిగణ సంరక్షణ, రూపధర్మ సంరక్షణను ప్రదర్శించాడు. ఇప్పుడు కిష్కింధకాండలో వేదవేద్యుడైన పరమాత్మ వేదవేత్తన అన్వేషణ ఎలా చేస్తాడో చూపెట్టాడు. అలాగే మిత్ర సంరక్షణ ధర్మానుష్ఠాన విధిని చూపెట్టాడు. సీతాన్వేషణము, సీతా సంపాదనము మాత్రమే ముఖ్యము కాదు, సత్పురుష సంరక్షణము, బలవత సత్పురుష నిగ్రహము కూడా ముఖ్యమని చెప్పడానికి వాలిని శరణు కోరక సుగ్రీవుని శరణు కోరటము చేశాడు. వేదమునకు వేదవేత్త శరణము అంటే గృహము. వేదము యొక్క ఆత్మస్వరూపమైన పరమాత్మ వేదవేత్తను ఉపాధిగా పొందుతూ ఉంటాడు. అందుకని రామచంద్రమూర్తి సుగ్రీవ శరణు పొందాడు. సుగ్రీవ సంరక్షణలో శిష్టారక్షణము, వాలివదలో దుష్కృత వినాశన కార్యము కనబడతాయి. సరే, శబరి బ్రహ్మలోకగమనమైన తరువాత సుగ్రీవ దర్శనాతురుడైన శ్రీ రామచంద్రమూర్తి పంపా పుష్కరిణీ తీరాన్ని అనుసరించి నడుస్తున్నాడు. పద్మాలతో మత్స్యాలతో ఉన్న పుష్కరిణి దర్శనం చేయగానే రామ మనసు వ్యాకులమైంది, ఆర్తుడయ్యాడు. ఎందుకని అంటే పద్మాలలో సీతాముఖ దర్శనం, మత్స్యాలలో సీతానేత్ర దర్శనము అయ్యింది. ప్రకృతిలో సీతా దర్శనం చేసిన పరమాత్మ తన ఇంద్రియాన్ని అంటే మనస్సును ఆకుల అంటే తన స్థానమైన శ్వేత పుండరీకాంతర్గతము చేసిన విలాలప అంటే విశిష్టంగా మాట్లాడేడుట. తొందరలోనే శ్రీ విద్యోపాసకుడైన ఆంజనేయ స్వామి దర్శనం కాబోతోంది. అలాగే స్వామి సీతా దర్శనం చేయడం కోసం కనబడిన స్త్రీలందరి ముఖాలు చూస్తాడు. ఆ ముఖ దర్శనంలో ఏమి చూడాలో శ్రీరామచంద్రమూర్తి చూపు అలా కనబడుతుంది. అలాగే స్వామి ఉపాసకుడైన పుండరీకమందు సీతారామ దర్శనం చేస్తాడు. కనుక రామచంద్రుడు అకులస్థితుడై అమ్మవారితో మాట్లాడుతున్నాడు. పైకి బాధపడుతూ ఉన్నాడు. రామలక్ష్మణులు పంపా నదీ పరివాహక ప్రాంతంలో నడుస్తున్న రోజులు. వసంత ఋతువు ఆవిర్భవించిన కాలం. ప్రకృతి సర్వశోభనంగా ఉంది. మహావృక్షాలు, వాటి శాఖలు కుసుమోత్కచాలు అంటే పూలగుంపులు. అవి మరుత కంపనానికి చలించేయి. ఆ చలనానికి వాటి యందు షట్పాదాలు అంటే తుమ్మెదలు అనుగీతాన్ని చేస్తున్నాయి, అంటే గీత సహకారాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడేమనాలి దీన్ని? అడవి కాదది, గానవేది అని అనాలి. ఇంకొక చిత్రం ఉంది. అందులో పై ప్రకృతి వ్యత్యాస్తమవుతోంది. మత్త కోయికల సన్నాదం అంటే ముఖవ్యాధ స్థానీయమైన నాదం. దానికి శైలకందర నిష్క్రాంతమైన వాయువు ప్రగీతం చేస్తున్నాడు. ముఖ్యమైన పాటగాడు అవుతున్నాడు. ఇప్పుడు చెట్లు నర్తిస్తున్నాయి అనగా నాట్యాచార్యుడు, వృక్షము, వాద్యగానము, కోకిలగాత్రము, మారుతుడు, కచేరీ అయిన తరువాత భరతనాట్యం. ఇవి వసంత నవరాత్రులు. ఇలాంటి కార్యక్రమ విశేషాల్ని చూస్తున్నప్పుడు మంచి గృహస్థుడైన వాడు మా ఆవిడ కూడా ఊళ్ళో ఉంటే ఎంత బాగుండును, ఈ ప్రోగ్రాంలను చూసేది అని అనుకుని ఒకసారి నిట్టూర్పు విడువడు. అలా రామచంద్రమూర్తి సీతాదేవుని తలుచుకుని నిట్టూర్పులు విడుస్తున్నాడు. తమ్ముడు, పుష్పశాలినీయమైన వనమేఘం నీటిని విడిచినట్లు నా మీద పుష్పవర్షాన్ని కురిపిస్తున్నది. సుఖ సంస్పర్శనము చందన శీతలము అయిన వాయువు పుణ్యవంతమైన గంధాన్ని మోస్తున్నది. ఈ వాయువు నా శ్రమను పోగొడుతున్నాడు అంటాడు రాముడు. శ్రీరామునకు వాయువు మంచి గంధాన్ని అందిస్తున్నాడన్నమాట. ఇలా ప్రకృతి రామచంద్రునకు షోడశోపచార విధిగా అర్చన చేస్తున్నది. రాముడు ప్రకృతి యందు తదాత్మ్యత్యమును పొందుతున్నాడు.
ప్రకృతి రూపంగా ఉన్న శక్తి తన యందలి లీనం కావాలి. అది కదా వైదేహి విదేహ సంబంధం, కామకామేశ్వరి సంబంధము. అందుకే లక్ష్మణ, సూక్ష్మమైన కనుబొమ్మలు, చక్కని జుట్టు, మృదు భాషిత్వము కల మీ వదినను చూడకపోతే నాకు జీవితంతో ప్రయోజనం లేదురా అంటాడు. ఏమిటి సంభాషణ? సూక్ష్మ ఆధ్యాత్మిక విద్యా సంబంధమైన పక్ష్మాం కనుబొమ్మ స్థానీయమైన క్ష వర్ణాలతో కూడిన 2 రేకులు గల ఆజ్ఞాచక్రం. దాని ఈ క్షణమున్నదే అది ఉపాసకుడిని ఇంకా క్రింద పడనీయదు. అక్కడ అమ్మవారు యోగిని అయి ఉంటుంది. ఆ పైకి వెళ్ళి చూస్తే శిరస్థానం. అది సుకేసి, చక్కని నీలమైన జుట్టు కలది. ఈ కేశాలు వేదాలు, అవి అనంతాలు, విద్యాస్థానాలు. ఆ స్థానం విద్యారూపం. మృదుభాషిణి అయి ఉంటుంది. వేదాంత విద్య మృదువు. అది మనస్సును మెత్తపరిచి కరిగించి లయం చేస్తుంది. భౌతిక విద్య పరుషము. అది మనస్సును రాయి చేసి జన్మాంతరములకు కలిగిస్తూ ఉంటుంది. అది సీతాస్వరూపం. అది శుద్ధ బ్రహ్మమునందు లయం కావాలి. అలా చేయించే ఉపాయం సాధకుడవుతాడు. ఆ సాధకుడు వారి అనుగ్రహం చేత బ్రహ్మ అవుతాడు. అలా చేయగలవాడు లేకపోతేనే నా జీవితం అనవసరం. బ్రహ్మము శుద్ధబద్ధ చైతన్య స్వరూపం మాత్రమే అయి కార్యస్వరూపము కాదు. అందుకనే శంకరులు శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభావితం అన్నారు. ఇప్పుడు హనుమ ఆగమనాన్ని రాముడు కోరుతున్నాడు. ఈ ప్రకృతి శక్తి సమ్మేళనం చేతనే అది సౌందర్యవంతమవుతుంది. లేనప్పుడు ప్రకృతి కేవలం కళేబరం మాత్రమవుతుంది. అప్పుడు తేజస్సు ఉండదు. తేజస్సు లేనప్పుడు సౌందర్యం ఎందుకుంటుంది? రామచంద్రమూర్తి ఆ మాటను అంటున్నాడు. కనబడని సీత నా యందు దుఃఖాన్ని రేపుతున్నది. కనబడుతున్న వసంతుడు చెమటను పట్టిస్తున్నాడు. అంతేకాదు, సీత ప్రకృతిలో దృశ్యమానం కావటం లేదు. అందుకని ప్రకృతి ఆనంద పరిణామం కావటం లేదు, దుఃఖ పరిణామం అవుతున్నది. అట్టి ప్రకృతి స్థిత వసంతుడు స్వేద సంసర్గ దూషితుడు అవుతున్నాడు. ఎవని చెమట వానికే అనిష్టం. ఇక ఇతరుల విషయం చెప్పాలా? ఇప్పుడు వసంత పుష్పోత్సవం ఉన్నదే, అది స్వేదస్థానంగా ఉంది, దృశ్యమానంగా లేదు, ఆగృణింపతగినదిగానూ లేదు. చెట్టు చెమట పువ్వు అన్నట్టుగా ఉంది, కానీ చెట్టు శక్తి పువ్వు అనేటట్లుగా లేదు. కనుక ప్రకృతిలో శక్తి లేదు. దాన్ని ప్రతిష్ఠించాలి. దానికి తగిన వానికే అన్వేషణ. బాహ్యంగా సీతాన్వేషణకు సుగ్రీవుడు, అంతరమైన శక్తి సంయోగానికి హనుమంతుడు రామునకు కావాలి. అందుకని పరమాత్మ సాధక శరణను పొందుతున్నాడు. ఇది కూడా వారి అదృష్ట ఫలాన్ని వారు పొందడానికే, తన కోసం కాదు. ఎందుకంటే భావం అంటే మనస్సు. నా మనస్సు వైదేహీ స్వరూపమందు, సీతా మనస్సు నా స్వరూపమందు తత్వతః వినివేశితమై ఉంటాయి. కనుక మా యందు వియోగం లేదు. మా వియోగం ఉపాధుల యందే ఉంటుంది. అది చూసి మేము వియోగంలో ఉన్నామని సామాన్యులు మమ్మల్ని విడదీసామని మూర్ఖులు అనుకుంటారు. మూర్ఖ శిక్షణకు, మాయోమోహిత జన రక్షణకు మా ఉపాధులు కలవాలి. ఇది శ్రీరామాంతర్యం. సుందరకాండలో ఆంజనేయ స్వామి సీతా దర్శనం చేసిన తరువాత ఈ మాటనే అనుకుంటాడు. అక్కడ వరకు ఈ మాటను అన్వయింపచేసుకోనాలి. ఆవిడితో కలిసి ఉన్నప్పుడు ఏవి మనసును రమింపచేసేవో అవే ఆవిడ లేనప్పుడు మనసునకు అనిష్టములవుతున్నాయి. లక్ష్మణ, అహో కామస్య వామత్వం అంటాడు రామచంద్రమూర్తి. వామత్వం అంటే వక్రత్వం, అంటే సంసార లక్షణం. కామానికి ఎంత సంసార లక్షణం ఉంది అంటే సంసార లక్షణం. కామానికి ఎంత సంసార లక్షణం ఉంది? అందుకనే ఒక చెట్టు నుండి మరొక చెట్టుకి, కొండ నుండి కొండకు, అడవి నుండి అడవికి ఇలా అనేక రసాల ఆస్వాదనలో తిరుగుతూ తృప్తిని పొందలేకపోతున్న రసికునిలా వాయువు తిరుగుతూనే ఉన్నాడు. అలాగే ఇది రమ్యంగా ఉంది, ఇది రుచిగా ఉంది, ఇది బాగా వికసించింది, ఇలా రాగమత్త అయిన
మధుకరం పుష్పాల మీద వ్రాలుతోంది. వాటి అనుభవంలో లీనమవుతోంది. ఇది కాముని మానసం. ఇది వామత్వం. ఇది జీవలక్షణం. ఒక ఉపాధి నుండి మరొక ఉపాధికి అలా వెడుతూనే ఉంటాడు. ఉన్న ప్రతి ఉపాధిని రమ్యంగానే భావిస్తాడు. కానీ అనేక రసాలు ఆస్వాదించినా తృప్తి కనబడక దుఃఖిస్తూనే ఉంటాడు. శూద్రానందానుభవం చేత మత్తుడై అదే సత్యమనే మాయామోహితుడవుతాడు. ఇందులో వాలి రావణుల స్పర్శ ఉంది. లక్ష్మణ, పతివ్రతా స్వరూపమైన సీత కనబడితే నాకు ఇంద్రత్వం కూడా అవసరం లేదు. అనగా సీత నాతో కలిసి ఉంటే చాలు, నాకు అయోధ్యతో పని లేదు. ఆమె ఉన్నప్పుడు మిగతావన్నీ ఆమె కంటే తక్కువని, అందుకని నాకు అవసరం లేదు. ఆవిడ లేనప్పుడు అప్పుడు అవసరం లేదు. అది రామలక్షణం. లక్ష్మణ, కుమార్తె క్షేమవార్త వినడానికి వచ్చిన ధర్మజ్ఞుడైన జనక మహారాజుకి ఏమి సమాధానం చెప్పను? కోడలెదిరా అని అడిగితే కౌసల్యాదేవికి ఏమని సమాధానం చెప్పను? కనుక లక్ష్మణ, నువ్వు వెళ్ళు, భరతుణ్ణి దర్శించు. సీత మరణించిన తరువాత నేను జీవించి ఉండటం సాధ్యం కాదు. ఇలా దుఃఖిస్తున్నాడు, తపిస్తున్నాడు. దానికి వసంతమాసాన్ని ఉపాయంగా చేసుకుంటున్నాడు. ఈ స్థితిలో రాముని చూసి లక్ష్మణస్వామి, అన్నా, దుఃఖాన్ని స్తంభింపచేయి, నీకు శుభం కలుగుతుంది. నువ్వు పురుషోత్తముడవు. ఇలా శోకించడం నీకు తగదు. వియోగం వల్ల దుఃఖం పుడుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అప్పుడు ప్రియజనమందు స్నేహాన్ని విడిచిపెట్టు. స్నేహం అంటే ప్రేమ. ఉంటే అది చాలా ప్రమాదకరమైనది. అతి స్నేహం పరివిషంగం వలననే ఒత్తి తడిగా ఉన్నా కాలిపోతుంది. అతి స్నేహం పనిచేయదు. ఆ రావణుడు పాతాళానికి వెళ్ళినా, పైకి వెళ్ళినా సీతను విడవకపోతే నాశనాన్నే పొందుతాడు. నువ్వు స్వస్థతను పొందు. కార్యాన్ని నష్టపోయిన వాడు కూడా ప్రయత్నం చేసి తిరిగి పొందుతున్నాడు. ఉత్సాహం ముఖ్యం. ఉత్సాహవంతుడే బలవంతుడు. నీవు ఉత్సాహాన్ని పొందు. సీత నీకు లభిస్తుంది. ఇలా లక్ష్మణుడు ధైర్యం చెబుతున్నాడు. రామలక్ష్మణులు నడిచి వస్తున్నారు. చూసేవాళ్లకు మదగజాల్లా ఉన్నారు. చూశాడు. ఎవరు? ఋష్యముఖ సమీపస్థుడైన సుగ్రీవుడు. చూడగానే భయపడ్డాడు. చేష్టలుడిగిపోయాయి. పరమమైన విషాదాన్ని పొందాడు. భయంతో మునిగిపోయాడు. విచారకృతుడయ్యాడు. ఆయుధదారులైన వారిని చూసి శంకించాడు. హృదయం ఉద్విగ్నమవుతున్నది. దిక్కులు చూస్తున్నాడు. ఉన్న చోట ఉండలేకపోతున్నాడు. అనుచరులతో సహా అక్కడి నుండి పారిపోవాలని అనుకున్నాడు. ఆ విషయంలో గురులాఘవాహ అన్నారు. ఎగురుటంలో వేగంలో మంచి లాఘవం ఉన్నవాడు. ఆ విద్య ముందు ముందు శ్రీరామార్పణమవుతుంది. వాళ్ళెవరో పల్కదారులు. అది కపటం. పరమధన్వులు. వాలి పంపి ఉంటాడు. ఇది సత్యం. కనుక మనం మరొక దుర్గానికి పోదాం, పరిగెత్తడు. అనుచరులు కూడా ఏకమార్గతులయ్యారు. ఆ ఋష్యముఖంలోనే ఒక ప్రదేశంలో ఒక పర్వత శిఖరం మీద కూర్చున్నారు. అప్పుడు వాలి పాపాన్ని శంకిస్తున్న సుగ్రీవుని చూసి ఆంజనేయ స్వామి అంటున్నాడు, స్వామి వాక్యగోవిందుడు అంటే అలా మాట్లాడడం మరొకనికి చేత కానివాడు. తన్ను పాలించే రాజుకు ధైర్యాన్ని ఉపదేశించే స్థితిలో స్వామి సాక్షాత్కరిస్తున్నాడు. స్వామి ఉపదేశకుడు. అది వినకపోతే శిక్షకుడు. వేదవేత్త మాత్రమే అయిన సుగ్రీవునకు శాస్త్రవేత్త అయిన స్వామి ఉపదేశం చేస్తున్నాడు. భయాన్ని పోగొడుతున్నాడు. ఇది బుద్ధిమతాం వరిష్ఠ అంటే. ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.